ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త క్యాంపెయిన్, కొత్త స్లోగన్ వినపడుతుంది సార్. దేశవ్యాప్తంగా చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నమాట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట, నేను మంచి చేస్తే ఓటేయండి, చేయకపోతే నాకు ఓటేయకండి అని చెప్తున్నాడు. ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూడం. సో ఆ స్టేట్మెంట్ ఇంపాక్ట్ ఏంటి? ఆ స్టేట్మెంట్ గురించి మీరేమంటారు? అది అది చాలా ఒక ఛాలెంజ్తో కూడుకున్నటువంటి స్టేట్మెంట్ అని నేను ఇష్టపడతాను. అట్లాంటి నాయకుడిని ఎవరైనా సరే వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది ప్రజలు చూసుకుంటారు కదా. కనుక అది చాలా గొప్ప ఓపెన్ ఛాలెంజ్, చాలా గొప్ప విషయం. అది చాలా చాలా గొప్ప విషయం అది. ఎందుకనంటే నేను మంచి చేశాను అనుకుంటే నాకు చేయండి, లేకపోతే వేయకండి. అంటే అది చాలా వేయకండి అనక్కర్లా, నేను మంచి చేశాను అనుకుంటేనే చేయండి అని అంటంలో అది చాలా గొప్ప విషయం. అట్లాగే ఇక్కడ కేసీఆర్ గారు కూడా 1 కోటి మందికి నేను మంచినీరు ఇస్తాను, 1 కోటి ఎకరాలకి ఇస్తానన్నాడు. అలా చాలా చేశాడు ఆయన, చేశాడు. కనుక అదంతా కూడా అంత ఛాలెంజ్తో ఉండటం, అంటే ప్రతిపక్షాల పట్ల ఛాలెంజ్తో ఉంటూ ప్రజల పట్ల ఏమో నేను ఇదిగో మీకు చేస్తున్నానని చూపించటం, మీరు చూసి నాకు ఓటేయండి అని అనటం మంచి అది నాయకత్వంలో గొప్ప లక్షణం, అది మంచి లక్షణం. నేను దాన్ని ఇష్టపడతాను. సో కూటమిగా వెళ్ళినప్పుడు మీకు అనిపించింది, కూటమికి సంబంధించిన నాయకులు వాళ్ళ క్యాంపెయిన్ తీరు అది ఎలా అనిపించింది సార్? ఇప్పుడు ఇది ఏంటంటే, ఇప్పుడు అయిపోయిన పెళ్లికి బాధ్యాలు వహించినట్టు అయిపోయింది. కాబట్టి మనం ముందే మాట్లాడితే మళ్ళీ జనమిత్రులు గారు అటు తీసుకున్నారు ఇటు తీసుకున్నారంట, అయిపోయింది. కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. అది ఆ మాట నిజమే. దృఢత్వం లేదు. దృఢత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మంచో చెడో అది ఏదన్నా మీరు ఏమనుకుంటున్నారో అది నేను మంచి అనుకుంటే వేయండి, లేదంటే లేదన్నాడు కదా. ఆ దృఢత్వం సంపూర్ణమైనటువంటి దృఢత్వం, అది మామూలుగా కాదు. కానీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ విధ్వంసం జరిగింది అనేది చాలా గట్టిగా క్యాంపెయిన్ చేయగలిగాం అనేది కూటమికి సంబంధించిన నాయకులు చెప్తున్నమాట. ఈ విధ్వంసం జరిగింది అనేటువంటిది 1000 రకాలుగా చెప్పొచ్చు అండి. ఎవరి పరిపాలన అయినా సరే ఏదో యాంగిల్లో, ఒక కోణంలో చాలా అరాచకం చేశారని చెప్పచ్చు. ఒక కారణంలో ఏ ప్రభుత్వానన్నా చెప్పచ్చు. ఎందుకనంటే అన్ని అవకాశాలు ఉంటాయి, అన్ని చేయలేనివి ఉంటాయి, చేసిన వాటిల్లో లొసుగులు ఉంటాయి, కొన్ని సరిగ్గా చేసినవి కూడా సక్రమంగా అందకపోవచ్చు పనులు, అసలు చేసేదాంట్లోనే ఏదో ఒక లొసుగు ఉండొచ్చు. ఇవన్నీ దీని మీద జరుగుతాయి. కానీ అసలు చిత్తశుద్ధి అనేటువంటిది అది చూడాలి మనం. మంచివాడు చేసినా కూడా యంత్రాంగంలో లోపం రావచ్చు, ఇంకా కింద ఉద్యోగస్తుల్లో దాన్ని పథకాలు అందటంలో వాటిలో రాను సామాన్యుడి దగ్గర చేరేటప్పటికీ బోల్డని లోపాలు ఉంటాయి. ఇంతమంది జనాభాలో, ఇంతమంది వీటిల్లో దానికి చాలా దృఢమైన నిశ్చయంతో ఉన్నటువంటి నాయకుడు అవి చేయగలుగుతాడు. విధ్వంసం జరిగింది, అరాచకం జరిగింది అనేటువంటిది, లేకపోతే ఏం జరగలేదు, డొల్లా అన్ని కబుర్లు, ఆయనంతా గ్రాఫిక్స్ అని అన్నారు ఆ రోజున, ఈయనంతా విధ్వంసం అని అన్నారు. ఇవన్నీ చెప్తున్నానండి. నాకు ఇది నచ్చదు. దీని గురించి కూడా మాట్లాడేందుకు ఏ పార్టీ లేదు. అందుకనే నేను మాట్లాడుతున్నా. ఎందుకనంటే ఆయన మొదటి 5 ఏళ్ళు కూడా సైకో అన్నారు. మొదటి 5 ఏళ్ళు సైకో, ఇప్పుడు ఇప్పుడు సైకో. అప్పుడు ఏంటంటే 1,00,000 కోట్లు, అప్పుడు 1,00,000 కోట్లు తిన్నాడు. శుక్రవారం వెళితే సంతకం పెట్టాలి, శుక్రవారం వెళ్ళి కోర్టుకు వెళ్ళాలి, అది పెట్టేసి చేశారు. వస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సైకో. మరి ఇవి మనం ఏం చేయలేము. అట్లా వీళ్ళు కూడా వాళ్ళని అంత గ్రాఫిక్స్ చేశారు, అవి చేశారు వీళ్ళు ఇవి. అందుకని ఈ రకమైనటువంటి పరస్పర నిందారోపణల వల్ల ప్రజలకి ఏం జరిగింది అని చూస్తా నేను విజయవాడ వాడిగా చూసి చెప్తున్నానండి. ఈ 2 విషయాలు మీరు 2 పార్టీలని అడగండి. మీరు వస్తూ ఉంటారు కదా వాళ్ళని, ఇవి అడగండి మీరు వాళ్ళని. మీ ఛానల్ పూర్వకంగా నేను కూడా వాళ్ళకి చెబుతున్నా. ఒకటి, కృష్ణా నదిలోంచి 3 కాలువలు అలా నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్నాయి. అద్భుతమైన సుందర నగరంగా తీర్చిదిద్దచ్చు. కంపు చేసి పారేశారు. 10 ఏళ్లలో 5 ఏళ్లలో వాళ్ళు చేయలేదు, ఆ పార్టీ వాళ్ళు. 5 ఏళ్లలో ఈయన చేయలేదు. భయంకరమైనటువంటి దుర్గంధంతో మేము ఎందుకనండి, మేము లక్షల మంది మేము బాధపడాలి. మేము విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్కి హృదయ స్థానం, అది సెంటర్లో ఉంటుంది. 3 కాలువలతో సుందరంగా ఉండేటువంటి నగరం, దివ్య క్షేత్రం, అమ్మవారు, ఒక దివ్యమైన నది, అద్భుతమైనటువంటి దివ్యమైన నది, చుట్టూ కొండలు, ఎంత అద్భుతమైనటువంటి దక్షిణాదికి ఉత్తరాదికి కూడలి.
కరెక్ట్. మరి ఇటువంటి అందమైనటువంటి ఊరుని దాన్ని ఎంత సుందరంగా చేయొచ్చు. ఈ చివరి నుంచి ఆ చివరికి దాదాపు ఒక 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు మొత్తం మీరు ప్లాస్టిక్ సీసాలు, పాల కవర్లు, చెత్త చెదారం, సీసా పెంకులతో 3 కాలువలు ముదనష్టం చేసి పారేశారు. మీరు చెయ్యరు 10 ఏళ్ళు మీరు కొట్టుకుంటే మేమండి ఆ దుర్గంధం ముక్కులు పగిలిపోయేటట్టుగా మేము ఆ దుర్గంధం పీల్చుకుంటూ వెళ్ళాలండి. మేము అనారోగ్యం కూడా కదా. అనారోగ్యం చెప్తున్నాను నేను. ఇవి చెప్తాను మీకు. నాకు ఇప్పుడు 65వ సంవత్సరం నడుస్తుంది. నా చిన్నప్పుడు 4-5 ఏళ్ల వయసులో మా అమ్మ, మా పిన్ని వీళ్ళు రిక్షాల్లో వెడుతూ బందరకాల వంతెన ఎక్కుతున్నప్పుడు ఆ రిక్షాలో ఈశ్వరంటే వాళ్ళు బయట చెంగుతూ ముక్కు వాళ్ళు ఇలా పెట్టుకున్న ముక్కు దగ్గర నాకు కూడా ఇలా ముక్కు దగ్గర ఇలా మూసేవాళ్ళు, కప్పేవాళ్ళు. అంటే వాసన రాకుండా, దుర్వాసన బీభత్సంగా ఉండేది. అంటే మలమూత్ర విసర్జన ఇవన్నీ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. దాన్ని తీసేసారు. ఒక 30 ఏళ్ళుగా అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు అవన్నీ తీసి వాళ్ళకి వేరే ఇళ్ళు అవన్నీ ఇచ్చారు. ఇప్పుడు చెట్లు అవి వేశారు. ఇప్పుడు తేలిక దాన్ని బాగు చేయటం కూడా. ఏమంటే ఈ చెత్తంతా తీసేసి చక్కగా నీరు చక్కగా సుందరంగా ప్రవహించేట్టు ఏ బఠానీ మొక్కలో ఈ కాగిత పూల చెట్లు ఉంటాయి, ఇక భోగం వెళ్ళాలంటారు, ఇటువంటి వేసేసినా కూడా అందంగా ఉంటుంది కదా ఊరిని అంత భ్రష్టు పట్టించి పారేసారు. ఎందుకు నాకు అర్థం కాదు. మేము గొప్ప అంటారు. ప్రకృతిని నాశనం చేసి అందమైన పరమసుందరమైనటువంటి భారతదేశంలో ఏ నగరానికి లేనటువంటి అందం ఉన్నటువంటి ఊరిని భ్రష్టు పట్టించేసి మీరు నేను గొప్ప అని అంటే ఏం చెప్పాలి నేను? ఎవరు గొప్పను? మీరుండే దగ్గర మీ చుట్టుపక్కల మీ పరిసరాలను బాగు చేయలేకపోయారు. ముఖ్యమంత్రులు అక్కడే ఉంటారు. మరి చెప్పండి. పైగా ప్రతి ఎమ్మెల్యే 60 ఏళ్ల మట్టి ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు అందరూ ఆ బ్రిడ్జిల మించే తిరుగుతూ ఉంటారండి. అక్కడే మీరు లక్షల మంది ముక్కులు పగిలేటట్టుగా వెడుతూనే ఉంటారు. ఎవరేం చేయలేరు. ఇది ఒకటండి. దీన్ని ఎందుకని చేయలేదండి? ఈ 10 ఏళ్లలో ఎంత అవుతుందండి? అన్న 1000 కోట్లు ఏమైనా అవుతాయా పూనుకుంటే? ఏమండి తర్వాత ఉండవల్లి మీరు వెళ్ళుంటారు కదా క్యాంప్ ఆఫీస్కి. ఈ మన కృష్ణా బ్యారేజ్ దిగంగానే కుడివైపున దిగుతాం. దిగి ఆ వంతెన మించి వెడుతుంటే ఒక చిన్న వంతెన ఉంటుందండి. ఈ టేబుల్ అంత ఉంటుంది. అది ఇక్కడి నుంచి వెడుతుంటే కారు అటు నుంచి ఆటో కూడా రాదండి ఎదురు. అక్కడ ఆపేస్తారు. ఈ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఈయనకేంటంటే పటాలం ఉంటుంది కనుక ఈయనకి పోలీసులు వాళ్ళు అక్కడే ఆపేస్తారు. ఈయన వెళ్ళిపోతాడు. ఈయనకి తెలియదు. వచ్చేటప్పుడు కూడా అంతే. మరి మనలాంటి వాళ్ళు ఎడితే కారు ఎడుతుంటేనండి, చిన్న కారు ఎడుతుంటే అటు నుంచి ఆటో రాదండి. ఇట్లా 5 ఏళ్ళు ఆయన గడిపేశాడు, 5 ఏళ్ళు ఈయన గడిపేశాడు. చైనా వాళ్ళని, జపాన్ వాళ్ళని, సింగపూర్ నుంచి వచ్చిన వాళ్ళని అట్టగే తీసుకెళ్లారు. వాడికి తెలియదు కదా. ఎందుకంటే అక్కడ వాడిని ఆపేస్తారు, రయ్యని వెళ్ళిపోతుందండి వాడికి. అందుకే చైనాని, సింగపూర్ని అందరు తీసుకొచ్చారు. ఎందుకనండి మీరు అంత నేరోగా ఉన్నటువంటి, అంత సంకుచితంగా ఉన్నటువంటి మార్గంలోంచి మీరు సచివాలయంకి వెళ్ళారు? సంకుచితమైన ఆలోచనలు, సంకుచితమైన పరిపాలన ఉండక ఏముంటుంది? నేను ఇద్దరిని అడుగుతున్నా. నేను ఇది ధర్మమా చెప్పండి. నేను తప్పైతే మీరు చెప్పండి, ఏదైనా శిక్ష వేయండి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదో టెక్నికల్ ఇష్యూ, లీగల్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి రోడ్ ఎక్స్టెన్షన్ కానీ విన్నాను. ఏమి లీగల్ ఇష్యూలు అండి? నాకు అర్థం కాదు. ప్రభుత్వం తలుచుకుంటే పక్కన ఉన్న ప్లేస్ కి ఏదో కోర్టులో కేసు ఉంది, అందువల్ల అక్కడ అసలు ఏమీ లేని వాడిని తీసుకెళ్లిపోయి కోర్టులో టైంలో కేసు వేశారు. ఏమండి కేసు లేనివాడి మీద కేసు పెట్టి జైలు పెట్టేస్తున్నారు. 16 నెలలు ఆయన జైల్లో ఉన్నాడు, 50 రోజులు ఈయన జైల్లో ఉన్నాడు. ఇద్దరు బయటకు వచ్చారు. ఇద్దరు చీఫ్ మినిస్టర్లుగా ఉన్నారు. మళ్ళీ ఇద్దరు కంటెస్ట్ చేశారు. ఇప్పుడంటే ఆయన తప్పు చేయలేదు, ఈయన తప్పు చేయలేదు, అనవసరంగా జైల్లో ఉన్నారు. ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు మనం పరిపాలించారు. ఏమిటి చెప్పండి? నాకు అర్థం కాదు. సామాన్యుడికి ఇవన్నీ ఆలోచనలు వస్తాయా రావా? మీదంతా చరిత్ర అవుతుందా కదా రేపటికి? 10 ఏళ్ళకి 25 ఏళ్ళకి చరిత్ర అవుతుందా కదా చెప్పండి? మీ పిల్లలు, మీ మనవాళ్ళు, నా మనవాళ్ళు చదువుకోవాలి కదా ఈ చరిత్ర. ఏమిటి మీరు చేస్తున్నది? దీని గురించి ఆలోచించండి. నేను మీకు దండం పెట్టి అడిగేది అది. మీరు చేసేటువంటి దాంట్లో అవతల వాడికి ఏదన్నా చెయ్యటం కాదండి. సంక్షేమం అంటున్నారు అందరూ. అన్ని అంటున్నారు. అది ఈ సంక్షేమం అనేటువంటిది కొత్తగా వీళ్ళు తెచ్చినవి కాదు. ఈయన కాస్త ఇంకా ఎక్కువ చేస్తే చేయొచ్చు. మీరు సంక్షేమము, అభివృద్ధి లేకుండా ఏ ప్రభుత్వము లేదు ప్రపంచంలో. ఎక్కడైనా సరే అసహాయుడికి సహాయం చేయాలి. అట్లాగే ఎంతో కొంత అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఎవడో ఒకటి ఏదో ఒకటి కనిపెడతాడు. ఇక్కడ ఉన్నది ఇలా చేస్తే బాగుంటుందని అంటాడు. ఎక్కడో ఎవడో ఏదో విత్తనం కనిపెడితే ఆ విత్తనం తెచ్చి ఇక్కడ వేస్తాం, బాగా పండుతుంది. ఇవన్నీ మన వల్లే కాదు. ఇదంతా మన ప్రయోజకత్వమే కాదు. ప్రపంచంలో మారేటువంటి మార్పులన్నీ వాటి ప్రభావానికి మన రాష్ట్రం కూడా ఉంటుంది. కనుక అభివృద్ధి సాగుతుంది, సంక్షేమం సాగుతుంది. కానీ ఎందుకు బతుకుతున్నాడు అసలు ఇక్కడ మనిషి? నీ సంస్కృతి ఏమిటి?
ఇది నా జాతి, ఇది నేను ఈ 700-800 కోట్ల మంది ప్రజల్లో ఇక్కడున్న ఈ 5 కోట్ల మందిలో మా గొప్పతనం ఇది, మా ప్రత్యేకత ఇది అనేటువంటిది తెలియజేస్తే గొప్ప నాయకుడు అవుతాడు, లేకపోతే ఎవడు. మీకు ఒక మాట చెప్తాను. మొన్న నేను ఇక్కడ ఒక సముద్ర తీరంలో ఉన్న గ్రామంకి వెళ్ళి ఈసారి ఎవరికి ఓటేస్తారు బాబు అంటే ఆయన ఏదో చెప్పాడు, మేము ఈయనకి వేస్తామని. ఈయన బాగా పథకాలు ఇస్తున్నాడు కదా, మరి ఈయన డబ్బులు ఇస్తాడు, ఈయనకి ఎందుకు వేయరంటే వెయ్యమండి అన్నాడు. వేయమని ఎవరు వేయరని నువ్వంటావేట, నువ్వు వెయ్యవేమో, అందరి గురించి ఎట్లా చెబుతావు, వాళ్ళు లక్షలు తీసుకుని ఎందుకని వేయరు అన్నా. అంటే వాడు అన్నాడు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు అండి, మహామేధావి అతను, కని పెంచి విద్యాబుద్ధులు చెప్పి ఆస్తులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళనే తని తరిమేస్తున్నారండి, 3,000 ఇచ్చే ముఖ్యమంత్రిని ఎవడు పట్టించుకుంటాడు అన్నాడు. అది సర్వే. ఈ టీవీల్లో 20 రోజులు మట్టి చేసిన గందరగోళం ఇది కాదు సర్వే. మహానుభావుడు అండి అతను, మహామేధావి. మీరు అది సర్వే అండి. ఆ సర్వేలో సత్యం ఉంది. అతను సత్యాన్ని చూశాడు. అతను మట్టిలో పనిచేసుకునే వ్యక్తి. అతను ఏమన్నాడు, కని పెంచి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి ఆస్తులు ఇచ్చిన అమ్మా నాన్ననే తన్ని తరివేస్తారండి, ఈ 3,000 ఇచ్చే ముఖ్యమంత్రిని ఏం పట్టించుకుంటారు ఎవడన్నా అన్నాడు. మనిషి స్వభావాన్ని చెప్పాడు అతను. 3,000 ఇచ్చే అయినా 4,000 ఇచ్చే అయినా రెట్టింపు ఇచ్చే అయినా ఇదే పరిస్థితి. సంక్షేమాలతో ప్రజల్ని ఆకర్షిద్దాం అనుకుంటే ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. కన్న తల్లిదండ్రులకే గతి ఉండదు అనేది చెప్పేశాడు అతను.